ఈ కణాలకి ఆక్సిజన్ అందించడం ద్వారా కొత్త కణాలు ఉత్పత్తి జరగడంతో పాటు టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవ్వడం వల్ల మీరు బెటర్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది కేవలం ఫుడ్ మాత్రమే, ఎటువంటి మెడిసిన్ కాదు. ఇది ఎటువంటి నొప్పులను నయం చేయదు, నొప్పులు తగ్గడానికి సహకరిస్తుంది మీ బాడీ పోషణ అందించి. ఓకేనా? సో కాబట్టి అందుకోసమే మేడం ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఎందుకు మేడం ట్రాన్స్ఫర్ అయితే తెలుసుకోవాలి. ఎంతమందికి ఉంది? ఓకే, రైట్. సో కాబట్టి ఏంటి ఇందులో మీరు ఎంత షేక్ తీసుకుంటున్నారు కదా, ఇందులో 25 గ్రాముల ప్రోటీన్ తో పాటు లినోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ లినోలిక్ యాసిడ్ బేసిక్ గా మన బాడీలో హార్ట్ నుంచి ఆర్టరీస్ ద్వారా ప్రతి ఆర్గాన్ కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అది ఎటువంటి క్లాట్స్ ఏర్పడకుండా ఆ లినోలిక్ యాసిడ్ ఫ్రీ ఫ్లోని అరేంజ్ చేస్తుంది. సో అందుకోసమే నరాలు పట్టేయడం అంటే వెరీ సింపుల్ అండి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఆ నరంలో క్లాట్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు వాటర్ పడుతున్నాము, చెట్లకి నీళ్ళు పడుతున్నాము. సో ఆన్ చేశారు, ట్యాప్ ఆన్ చేశారు. సో మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ లో ఇలా పట్టుకొని వదిలినప్పుడు ఏమవుతుంది? బబుల్స్ ఫామ్ అయిపోతుంది. బబుల్స్ ఫామ్ అవుతాయి అండ్ వాటర్ ఏం చేస్తుంది? దగ్గర పడడం, దూరం పడడం, దగ్గర పడడం, దూరం పడడం జరుగుతుందా జరగదా?